నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరంగా నుండును. అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయ విధులు నాచరింపని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను. నా నిబంధనను నేను రద్దుపరచును. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చును. చంద్రుడినంత కాలము అది నిలుచుననియు, మిట్ట నుండి సాక్షి నమ్మకముగా ఉండునట్లు అది స్థిరపరచబడుననియు. కృపామయుడా, కనికరమగల దేవా, ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం నైనా. ఈ పరిశుద్ధ దినమందు నా ప్రభానైనా తండ్రి రాజ్యం మమ్మల్ని అందరినీ కూడా నా ప్రభానైనా మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలనైనా స్తోత్రాలనైనా. ఇంతవరకు నా ప్రభానైనా తండ్రి మా స్తుతి ఆరాధన ద్వారానైనా మా పాటల ద్వారా నా ప్రభా మీరు మహిమ పొందుకుని ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము నా ప్రభానైనా. మేము ఎంత స్తుతించినా ప్రభానైనా, ఎంత ఘనపరిచినా నా ప్రభా నా తండ్రి రాజ్యానైనా తనివి తీరానైనా ప్రభానైనా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూనైనా మిమ్మల్ని స్మరించుకుంటూ నా ప్రభా నా తండ్రి రాజ్యానైనా ఎల్లప్పుడూ నా తండ్రి రాజ్య నిన్ను ఆరాధించేటువంటి బిడలుగా నా ప్రభానైనా ఇంకనునైనా మమ్మల్ని ఆయత్తపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి రాజ్యానైనా ఈ దినమందు నా ప్రభా నా తండ్రి మాకు నా ప్రభా నా తండ్రి నీ వాక్య పరిచయ ద్వారా నా ప్రభా నైనా నీ ఏ వాక్యమైతే నా ప్రభానైనా మా జీవితాలకు నా ప్రభా సరిపడిపోతుందో నా తండ్రి రాజ్య అటువంటి వాక్యాన్ని నా ప్రభా నీ దాసుని ద్వారా నా ప్రభానైనా మాకు అందించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. రెండింతల ఆత్మతోనైనా అభిషేకించి నా ప్రభా మాకు నా తండ్రి వినగల చెవిని గ్రహించగల శక్తిని మాకు దయచేయండి నాయన. దినదినము నా ప్రభానైనా నీ వాక్యములోనైనా మేము ఎదుగుటకు నా ప్రభా మా జీవితంలోనైనా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికినైనా మీరు కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి మనలందరినీ దేవుడు సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధి ప్రత్యక్షతను నడిపించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆయన యొక్క వాత్సల్యము అనుదినము నూతనముగా పుట్టినటువంటిది. కనుకనే మనలందరినీ కూడా దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి ప్రేమించి దగ్గరకు తీసుకొని ఆదరించి ధైర్యపరిచి మనల్ని ఓదార్చి మన కన్నీళ్ళను తుడిచి మన జీవితంలో మనం ఎన్నైతే ఈ సంవత్సరం అంతా కూడా ఎదుర్కొన్నామో వాటన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. అందుకు దేవునికి మనమందరూ కూడా గట్టిగా ఒకసారి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కార్యాలన్నీ కూడా దేవుడు మన ఎడల జరిగిస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున ఒక కుటుంబ వ్యవస్థలో, సమాజంలో, సంఘములో మనం ఈ రీతిగా బ్రతికున్నాము అని అంటే అది దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఒకటి మన పట్ల ఉన్నది. కాబట్టి మనల్ని దేవుడు ఇంకా సజీవ లెక్కలో పెట్టాడు. మరి లోకంలో ఉన్నటువంటి మనుషులు వేరు, మరి దేవుని రక్తము ద్వారా సంపాదించబడి కొనబడినటువంటి విశ్వాసులమైనటువంటి మన పరిస్థితులు వేరు. ఎందుకంటే దేవుడు మనందరినీ కూడా ప్రత్యేకపరుచుకున్నటువంటి వాడు. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ఇవ్వటానికి దేవుడు మనలందరినీ కూడా ప్రేమించి ఈ విధమైనటువంటి స్థితిని మనకు అనుగ్రహించగలిగాడు. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 115వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తనలు 115 12వ వచనం. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇజ్రాయేలీయులను ఆశీర్వదించును. చాలక హల్లెలూయా హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తే కీర్తనకారుడు రాసినటువంటి మాటలు ఇజ్రాయేలీలు ఫిలిస్తీయులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు దేవుడు వారి పట్ల చూపించినటువంటి ప్రేమ,
దేవుడు వారిని మరవకుండా, దేవుడు వారి యొక్క జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను బట్టి ఈ యొక్క కీర్తన భాగంలో మనం గమనిస్తున్నప్పుడు ఆ యొక్క ఫిలిస్తీన్ల యొక్క దేవుడు దేవతల గూర్చి మాట్లాడుతూ, మన దేవుడు ఎటువంటి వాడు, సజీవుడు, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు అన్నటువంటి ఉద్దేశంతో అక్కడ మాట్లాడుచున్న మాట, యెహోవా మమ్ములను మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదు అంటే, శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ల మీద ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. ఆ విజయవంతమైనటువంటి జీవితమును బట్టి దేవుడు వారిని మర్చిపోలేదు అన్నటువంటి ఒక చక్కని కృతజ్ఞతా భావముతో వారందరూ కూడా చక్కగా దేవుణ్ణి ఘనపరుస్తూ మహిమపరుస్తూ, మా దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, ఇజ్రాయేలును ఆశీర్వదించే దేవుడు, అహరోను వంశస్థులను ఆశీర్వదించే దేవుడు, పిల్లలను పెద్దలను అందరినీ కూడా ఆశీర్వదించేవాడు, తన యందు భయము భక్తి కలిగినటువంటి వారిని కూడా ఆశీర్వదించినటువంటి దేవుడు. హల్లెలూయా. అయితే దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనము పాపులమై ఉండగానే ఆయన మనల్ని ఏం చేసినవాడు? ప్రేమించినటువంటి దేవుడు. అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని సజీవ లెక్కలు ఉంచాడు అని అంటే దేవునికి ఎంత ప్రేమ, దేవునికి మన ఎడల ఎంత జాలి ఉన్నదో మనం ఆలోచన చేయాలి. అందుకే మనము కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటప్పుడు, ప్రభువా నీవు మమ్ములను మర్చిపోలేదు, హల్లెలూయా, దేవా నీవు మమ్ములను మర్చిపోలేదు అని మనం కృతజ్ఞతతో దేవునికి ఏం చేయాలా? ప్రార్థించాలి, స్తుతించాలి, ఘనపరిచి మహిమపరచాలి. చాలామంది జీవితాలలో దేవుడు చేసేటువంటి మేళ్లను మర్చిపోతూ ఉంటారు. దేవుడు చేసేటువంటి ప్రతి మేళ్లను పొందుకుంటారు, కానీ తిరిగి దేవునికి కృతజ్ఞత అనేటువంటిది చెల్లించరు. దేవునితో సహవాసం అంటే ఇష్టపడినటువంటి వాళ్ళు ఉంటారు. లోకంతో సహవాసం చేస్తారు, వారి యొక్క పనులకు వెళ్ళిపోతారు, వారి ఉద్యోగాలను ప్రేమిస్తారు, వారి ఇంకేదైనా కూడా ప్రేమిస్తారు. కానీ దేవుని విషయంలోనికి వస్తే సరి అక్కడనే వారికి ఏమొస్తాయి? ఆటంకాలు వస్తాయి, అక్కడనే అనారోగ్యం వస్తుంది, బాధలు వస్తాయి, ఇంకా ఏమేమో రకరకాలైనటువంటి పరిస్థితులన్నింటినీ తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? దేవుని ముందర పెడతారు. ఇవన్నీ నాకు అడ్డుగా ఉన్నాయి ప్రభువా, కాబట్టి నేను నీ సన్నిధిని అనుభవించలేను, మీ మందిరానికి నేను రాలేను, మీ మందిరంలో ఎక్కువసేపు ఇది చెప్పాలి, ఎక్కువసేపు దేవునికి ప్రార్థిస్తువో లేదో తెలియదు, వాక్యాన్ని ధ్యానిస్తువో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం నిన్ను మర్చిపోలే. ఆయన నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటూనే వస్తున్నాడు. ఆయన జ్ఞాపకం పెట్టుకున్నంత కాలంలో మనము కూడా ఆయన ఏం చేయాలా? జ్ఞాపకం పెట్టుకొని దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రావాలి. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు 136లో 23వ వచనంలో ఒక మాట వ్రాయబడింది, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరము నిరంతరము అందరూ చెప్పాలి, నిరంతరము నిరంతరము. ఏ దశలో ఉన్నప్పుడు? దీన దశలో. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. మనము దీన దశలోనికి ఎన్నో పర్యాలు ఈ సంవత్సరం వెళ్ళి ఉంటాం. అలాగే వెళ్ళి ఇలా మళ్ళీ దేవుడు తప్పించాడు, అలాగే వెళ్ళి మళ్ళీ ఇలాగ తప్పించాడు. దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ కొంత భక్తి, ఆ కొంత విశ్వాసము, ఆ కొంత ప్రార్థనా జీవితము, ఆ కొంత క్రమమైనటువంటి భక్తి కలిగినటువంటి జీవితమును చూచే దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే, ఇక నిజంగా మనము సంపూర్ణంగా మన పూర్ణ హృదయముతో, ఆత్మతో, బలముతో, వివేకముతో గనక దేవుణ్ణి ఆరాధిస్తూ మహిమపరిస్తే ఇంకా ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి దేవుడు తీసుకెళ్తాడో ఆలోచన చేయాలి. మన నిజ జీవితంలో దేవుడు నిజంగా మనము దీన దశలోనికి వెళ్ళినప్పుడల్లా కూడా అనారోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఇక ఎన్నో సమస్యలు, వాటిలో నుండి కూడా దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తున్నాడంటే ఆయన మనలను ఏం చేయలేదు? మరచిపోలేదు. మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నప్పటికీ కూడా ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు? ఎందుకు పెట్టుకోవాలి దేవుడు మన మీద అంత జ్ఞాపకము, అంత అక్కర ఎందుకు దేవునికి? ఆయన రక్తమును కార్చి మనల్ని ఏం చేసుకున్నాడు? సంపాదించుకున్నటువంటి సొత్తు మనమంతా కూడా. ఈ సొత్తు దేవుణ్ణి గుర్తుపెట్టుకోవట్లే, ఈ సొత్తు దేవుని వైపు చూడటంలే. చూడకపోయినా ఆయన మాత్రం మనలను మర్చిపోలే, జ్ఞాపకం పెట్టుకునే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఫలానా బిడ్డ నా సొత్తు, నా రక్తముతో సంపాదించినటువంటి కుటుంబము, సంఘము అని దేవుడు మన పైన చూపిస్తున్న దయ, జాలి, కనికరము మనమన్నిటిని కూడా మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకొని దేవుని సన్నిధిని అనుభవించటానికి, దేవునితో సహవాసం చేయటానికి, ఆయన యొక్క వాక్యానుసారంగా బ్రతకటానికి మనుషులైనటువంటి మనమందరము కూడా ఇష్టపడి ప్రేమతో ఆయన సన్నిధిని అనుభవించేటువంటి వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. అంతేకాని దేవుడు చేసిన మేళ్ళన్నీ పొందుకొని తిరిగి దేవుని వైపు చూడకుండా మర్చిపోతే ఆ రోజున ఇజ్రాయేలు ప్రజలు కూడా అలాగే జీవించారు, కృతజ్ఞత లేని వారుగా కాకుండా ఇంకా ఏమేం చేశారు? దేవుణ్ణి శనిగారు, గొనిగారు, దేవునికి అవిధేయత చూపెట్టారు, దేవునికి లోబడలేదు. ఇన్ని కార్యాలు వారు చేశారు కాబట్టి అరణ్య మార్గములో రాలిపోయారు, చేరవలసిన గమ్యానికి చేరలేకపోయారు. ఈరోజు మన జీవితం అలాగ ఉండకూడదు. మన ప్రయాణం ప్రారంభమయ్యేది ఈ లోకంలోనూ, ఆధ్యాత్మికమైన ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఈ ప్రయాణం ప్రారంభమైనటువంటి దినము, క్షణం మొదలుకొని అంతం వరకు, చేరునంత వరకు కూడా ఆ ప్రయాణంలో ఉన్నటువంటి ఎన్ని సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని కూడా ఎదుర్కొంటూ వాటిలోని తప్పించే దేవుని వైపు చూస్తూ మనం ఎక్కడికి వెళ్ళిపోవాలా? పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఒకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎక్కడ చేరుకోవాలి మనమందరము? ఎప్పుడు చేరుకోవాలా? ఆన్సర్ తెలుసు మీకు. ఎప్పటి వరకు? అంతం వరకు. అంతం అంటే మన మరణానంతము, లేకపోతే దేవుని యొక్క రాకడ పర్యంత వరకు ఆ మార్గంలోనే మనం నడుస్తూ ఉంటే ఆ మార్గము తిన్నగా ఎక్కడ తీసుకోబోతుంది? మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకోబోతారు. అందుకే దేవుడు మనల్ని మర్చిపోనంత వరకు మనము ఆయనను కూడా మర్చిపోకూడదు. కొంతమంది ఉంటారు మనుషులు, పేరుకు క్రైస్తవులే, కానీ వారి యొక్క మనస్సు మంచిది కా, వారి మాటలు, వారి ప్రవర్తన, వారి యొక్క స్థితిగతులు నిష్కారణంగా ఒకరిని నిందలు వేయటం, అవమానపరచటము, లేకపోతే ఇంకొకటి రకరకాలుగా ఉంటారు. అటువంటి వారిని ఎవరికి అప్పగిస్తాడు తెలుసా? భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. హల్లెలూయా. ఏ మనసు? భ్రష్ట మనసుకు అప్పగించేస్తే ఇంకా మనిషికి ఏ స్వామి వచ్చినా ఉపయోగం లేదు దాని అర్థం. ఏ స్వామి వచ్చినా కానీ ఉపయోగం లేదు. దేవుడే వారిని ఎవరికి అప్పగించేశాడు? భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. కాబట్టి వారిలో ఉన్నటువంటిది అంతా చూస్తే అంత భ్రష్టత్వమే కనిపిస్తుంది తప్ప కనీసము నీతి, నిజాయితీ, యథార్థత, పరిశుద్ధత, దేవుని అందలి భయము, భక్తి కలిగిన జీవితం అనేటువంటి వారిలో కనపడదు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా దేవుని మందిరానికి రావచ్చు, పోవచ్చు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, అన్నీ చేస్తారు. కానీ భ్రష్ట మనసుకు అప్పగించబడినటువంటి సమాచారం వాళ్ళకు తెలియదు. అటువంటి వారిని దేవుడు ముందుగానే మాదిరికరంగా పెట్టేశాడు. భ్రష్ట మనసుకు ఒక వ్యక్తి అప్పగింపబడితే వారి పరిస్థితి ఎలాగుంటుంది, వారి యొక్క కుటుంబ స్థితిగతులు ఎలా మారిపోతాయి, తారుమారైపోతాయి, ఆ వ్యక్తి యొక్క జీవితం పతనమైపోతూ, నాశనం వైపు వెళ్ళిపోతున్నప్పుడు ఎలాగ బ్రతుకుతూ ఉంటారో అర్థమైపోతారు. మన జీవితంలో దేవుడు మనల్ని తన రక్తము ద్వారా సంపాదించుకున్నప్పుడు మనము ఆయన బిడ్డలుగానే జీవించాలి, ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా జీవించాలి. ఎందుకు? మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేసిన వాడు? జ్ఞాపకము చేసుకున్నటువంటి వాడు. ఆయన మనల్ని మర్చిపోలేదు, ఈ సంవత్సరం అంతా కూడా మర్చిపోలేదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నాము. హల్లెలూయా. మన రక్త సంబంధికులు ఎంతోమంది చచ్చిపోయారు, మనకు తెలిసిన వాళ్ళు చనిపోయారు, మనతో చదువుకున్న వాళ్ళు చచ్చిపోయారు, మన పక్కన ఇటుపక్క అటుపక్క ఉన్న వాళ్ళు చచ్చిపోయారు. కానీ మనం ఇంకా సజీవ లెక్కలోనే ఉన్నాం, బ్రతికే ఉన్నాం. కరోనా వచ్చింది, అప్పుడున్నంత భయము, భక్తి కలిగిన జీవితం ఇప్పుడు ప్రజలకి లేనే లేదు. హల్లెలూయా, లేదు. అప్పుడు ఎప్పుడెప్పుడు రా వాక్యం వస్తుందా అని వినేవాళ్ళు మీరందరూ కూడా. అవునా కదా? ప్రతిరోజు వాక్యం పెడతా ఉంటే, ప్రతిరోజు వీడియో రికార్డింగ్ చేసి ప్రతిరోజు పెడతాంటే ఆ వాక్యం కోసం ఏం చేస్తూ ఉంటారు? ఆశతో, ఆసక్తితో ఎదురు చూస్తా, కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తూ ఉంటారు. ఇప్పుడు మేము కళ్ళల్లో ఒత్తులేసుకొని చూడాల్సిన పరిస్థితి. వస్తారో రారో, మళ్ళీ వాళ్ళకి ఒక మెసేజు, ఒక ఫోను. కరోనా వస్తే అప్పుడు ఏం పుడుతుంది మీ లోపల? ఆ భయం ఏడికి పోయింది? ఇప్పుడు ఏడుంది? ఇంట్లో ఉంటుంది భయము, ఏడుండదు భయము. దేవుడంటే భయం. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ శవాలు గొట్లకు చూస్తూ ఉంటుంది, రోడ్లో పడి చచ్చిపోతూ ఉంటాయి, ఇండ్లలో ఉన్నట్టుండి చచ్చిపోతూ ఉంటాయి. శవాలను చూసేదానికి అవకాశం లేకుండా, ముట్టుకోవడానికి అవకాశం లేకుండా, అంత భయంకరమైన వ్యాధి. భార్య భర్తలను విడదీసింది, బంధాలను విడదీసింది, బిడ్డలను తల్లిదండ్రులు విడదీసింది.
ఒకే గదిలో ఉండటానికి అవకాశం లేదు అని గాలి ఊదేదని కూడా గట్టిగా లేదు. అట్లాంటి భయంకరమైన పరిస్థితులు వాటిలో నుంచి దేవుడు తప్పించాడా లేదా? పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎన్ని వ్యాధులు, బాధలు, సమస్యలు, రుణ బాధలు, అనారోగ్యం ఎన్ని వచ్చినా మనల్ని ఇంకా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? చేయబట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నడిపిస్తూ ఉన్నాడు అంటే దానికి మనం ఎంత కృతజ్ఞత చెప్పాలి. కాళ్ళు చేతులు బాగున్నాయి, తలకాయ బాగుంది, అన్నీ బాగున్నాయి. మందిరానికి రావటానికి మాత్రమో కాళ్ళు రావు, కాళ్ళు రానే రావు. హల్లెలూయా. దేవునికి ఏమన్నా ఇవ్వాలంటే చేతులు రానే, చూస్తారా, కాళ్ళు రావు, చేతులు రావు. ఏమన్నా దేవుని స్తుతించాలంటే నోరు కూడా లేదు. ఇంకేమైనా ఆలోచన చేయాలంటే మనసు కూడా. ఇంకేమిటికి మనల్ని దేవుడు ఇంతగా ప్రేమించేది? ఎందుకు మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలా? చెప్పండి, మీరే చెప్పండి. ఎందుకు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలా? మనం ఏదైనా ఒకదానికైనా మనము దేవునికి ఉపయోగకరంగా, మన ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా మనం బతుకుతా ఉన్నామా లేదని కూడా ఆలోచన చేయడం లేదు మనుషుడు. ఎంత నిర్లక్ష్యం చూసారా? అప్పుడున్న భయము, భక్తి ఇప్పుడు లేదు. హల్లెలూయా. ఇప్పుడు లేదు ఆ భయము, భక్తి. దేవుడు అంత గొప్ప కార్యం చేసినాడే, అంత అద్భుతాలు చేసినాడే, దాని కృతజ్ఞతగా మనం ఎలా ఉండాలో అని ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఆలోచన రావడం లేదు. మనం నిజంగా కృతజ్ఞత లేని వారుగా ఉంటే ఒక రోజున దేవుని ప్రేమ అనేటువంటిది పోగొట్టుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రేమను పోగొట్టుకుంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి తెలుసా? ఒకరున్నారు ఎగ్జాంపుల్, ఎవరు చెప్పండి? దేవుని ప్రేమ, దేవుని కాపుదల, దేవుడు తోడుగా ఉన్నాడని అనుకోనే ఏం చేసినాడక్క? ఎప్పటి వలే లేచినాడు. అప్పటికే ఆడేమైపోయింది? కత్తిరించేసింది అమ్మ. హల్లెలూయా. అమ్మగారు ఎప్పుడో కత్తిరించేసినారు, అయ్యగారికి తెలియలేదు. ఎప్పుడు లేచినాడు. ఏడుంది? తీసిపోయినారు, కట్టేసినారు. ఏం మెరికినారు? కళ్ళు పెరికేసి. హల్లెలూయా. దేవుని యొక్క తోడ్పాటు, దేవుని కాపుదల ఉన్నంత వరకే మనం ఏమైనా శత్రువైన సాతానుని జయించగలుగుతాం. మనకు ఎదురేటువంటి శోధనలను జయించగలుగుతాం. దేవుని తోడనేటువంటిది మనకు లేకపోతే మనం ఎప్పటి వల్లే మనం ఉన్నాములే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడలేని మాత్రం భ్రమలో ఉండద్దు. ఆయన ఎడబాసినని తెలియకుండానే అక్కడ ఏం జరిగిపోయేది? అన్నీ జరిగిపోయాయి. హల్లెలూయా. ఆయనకి తెలియలేదు, లేచాడు కానీ ఓడిపోయాడు. కానీ దేవునికి మరలా ఏం చేసుకున్నాడు? మొరపెట్టాడు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేశాడు. కన్నీరు గాచి ప్రార్థన చేసినాడు. అప్పుడు ఆయన బ్రతుకున్న కాలంలో చంపిన వారి సంఖ్య కంటే చచ్చిపోతూ చంపిన వారి సంఖ్య ఎక్కువ. హల్లెలూయా. దేవుడు ఒక్కసారి తోడైతే ఇంకా ఆయన యొక్క మహిమ గల కార్యము, ప్రభావం ఎలా ఉంటుందంటే చాలా ఉన్నతంగా ఉంటుంది. అది మనం గమనించాలి. అందుకే దేవుడు మనల్ని మర్చిపోకుండా ఉన్నాడు అంటే విశ్వాసముతో ఇంకా ఆయన మీద మన నమ్మకం పెట్టుకొని ఆ ముందుగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా జయించడానికి దేవుడు మనకు శక్తినిచ్చాడు. ఆధ్యాత్మికమైన బలమును సంపాదించుకుంటూ ఉండాలి, కానీ ఆత్మీయతలో దిగజారిపోకూడదు. శారీరక బలాన్ని సంపాదించుకుంటాం, శారీరకమైనటువంటి అవసరతలు తీర్చుకుంటాం. వీటన్నిటిని బట్టి కూడా దేవునికి మనం ప్రార్థనలు చేస్తున్నాం. అయితే ఈ రోజున వాటిని పొందుకుంటూ వీటిలో బలహీనమైపోతూ లోపల ఉన్నటువంటి ఆత్మను బలహీనపరుచుకుంటూ ముందుకు వెళితే ఇక దేవునితో ఉన్నటువంటి సహవాసములో నీవు పొందుకోవలసిన బలం అనేటువంటిది పొందుకోలేక ఒక రోజున పరలోకాన్ని పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురైతే అది చెప్పలేనంత వేదన, ఆవేదనగా మార్చబడిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీన దశలో ఉన్నప్పుడు కూడా మనల్ని మనుషులు ఎవడు పట్టించుకోడు, మనల్ని ఆదరించరు, మనల్ని జ్ఞాపకం తెచ్చుకోరు. ఒకసారి మిమ్మల్ని మీరే తలంచుకోండి. మీ రక్త సంబంధికులు మీకు కష్టం వస్తే, మీకు వ్యాధి వస్తే, బాధ వస్తే నీ పక్కన నిలబడి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? నీ భర్తే ఒక్కోసారి నిన్ను పట్టించుకోడు, భార్య పట్టించుకోదు, పిల్లలే పట్టించుకోరు. అట్లాంటప్పుడు బంధువర్గం పట్టించుకుంటుందా? స్నేహితులు పట్టించుకుంటారా? ఎవ్వరు పట్టించుకోరు. కానీ మనల్ని కూడా పట్టించుకునేటువంటి వారు ఆయనే. హల్లెలూయా. అందుకే వాక్యం స్పష్టంగా ఉంది, ఆయన మాటలు నమ్మదగినవి, వాగ్దానము చేసిన వాడు కూడా నమ్మదగిన వాడు. కాబట్టే మనల్ని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఎవరు తోడు ఉండని, ఉండకపోని, భార్య ఉండని, భర్త ఉండని, లేకపోని, అయినప్పటికీ కూడా దేవుడు మనతో పాటు ఉండి
మన అన్ని స్థితిగతులలో కూడా మనకు తోడు నీడుగా ఉండి నడిపిస్తూ ఈ రోజుటి వరకు కూడా మనం మర్చిపోకుండా జ్ఞాపకంలో పెట్టుకున్నాడు. కాబట్టి మనము ఈ క్షణం వరకు ఎలాగున్నామో సజీవులుగా, ఆరోగ్యంతో, ఆర్థికంతో, ఆత్మీయతతో మనం ఎదుగుచూ ముందుకు వెళుచూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మనకు తోడు లేకపోతే లేదు, మనం ఏమై ఉండేవాళ్ళమో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితులు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట వ్రాయబడుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఏ ఆశీర్వాదము? ఆత్మ సంబంధమైన, క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును కూడా మనకు అనుగ్రహించెను వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు చెప్పాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. మరి అక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి యెహోవా దేవుడు, ఆయన స్తుతింపబడునుగాక, ఆయన యొక్క అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును కూడా మనకు అనుగ్రహించాను. అందుకే వాక్యం అంటుంది, నా నీతిని, నా రాజ్యమును మొదట మీరు వెతకండి. మీరు బ్రతుకున్న కాలములో మీకు ఏది అవసరమో అది దేవుడు మీకు తప్పక అనుగ్రహిస్తాడు అని వాక్యంలో వింటున్నాం. మరి మనుష్యుడు చేసే పని ఏమిటంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అనే చూస్తున్నాడు తప్ప ఆయన నీతిని వెతకడంలే, ఆయన రాజ్యాన్ని వెతకటంలే. అలా వెతికితేనే క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము కూడా మనం ఏమవుతాము? పాత్రులవుతాం. వాటిని పొందుకున్న వారంగా మిగిలిపోతాం. లేదు, మనము శరీర సంబంధమైనటువంటి కార్యాలే కావాలి, శరీర సంబంధమైన దీవెనలే, ఆశీర్వాదాలే, ఇవే నాకు కావాలి, ఇదే స్వర్గం, ఇదే పరలోకం, ఇది ఉంటే నాకు చాలు, నాకు, నా భార్య బిడ్డలకు, వారి బిడ్డల బిడ్డల బిడ్డలకు తరతరాల వరకు కూడా ఇది ఉండాలి, ఈ ఆస్తి అంతా కూడా నాకే ఉండాలి అనేటువంటి ఆలోచనలో కనుక ఉంటే మనం ఏం పోగొట్టుకుంటాము? ఆత్మ సంబంధమైన పరలోక విషయములలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని కూడా నీవు పోగొట్టుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలా? భూలోక విషయములో శరీర సంబంధమైన ఆశీర్వాదం కావాలా? ఎంతమంది కావాలి? పరలోక సంబంధమైన ఆత్మ విషయములలో ప్రతి ఆశీర్వాదం ఎంతమంది కావాలి? అట్లా దేవుని కోసం మనం ఏమిచ్చినా, ఏం పోగొట్టుకున్నా మనం నష్టపోయే ప్రసక్తే ఉండదు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మనం దేవునికి ఇచ్చి నష్టపోయిందంటూ ఏది కూడా లేదు. ఒకవేళ ఈరోజు ఆశీర్వాదం చూడకపోవచ్చు, రేపు ఖచ్చితంగా నీ తరములోనే నువ్వు చూచేటట్లుగా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. బిడ్డల ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా, ఏదో ఒక రూపంలో దేవుడు నేను ఏం చేస్తాడంటే ఉన్న పలంగా ఉన్నతమైన స్థితిలోని దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన మనలను మర్చిపోలేదు. హల్లెలూయా. ఆయన మనలను మర్చిపోడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఏం చేసుకునేవాడు? జ్ఞాపకములో ఉంచుకునేటువంటి దేవుడే. అందుకే ఎవరైతే దేవుని కొరకు ఏమి వదులుకుంటారో, దేనిని కూడా లెక్క చేయకుండా దేవుని కోసం ముందుకు అడుగులు వేస్తారో, వారి కుటుంబాలను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదములో నుండి మహా ఆశీర్వాదంలో నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి చెప్పాలి? హల్లెలూయా. ఇక్కడున్న సంఘంలో కొంతమంది బిడ్డలు కూడా ఉన్నారు, అక్కోళ్ళు, వీళ్ళంతా కూడా దేవుని పరిచర్య కోసం ఏం చేస్తారు? మొదట నాది ఉండాలి అని అనుకుంటారు. హల్లెలూయా. ఎవరిది ఉండాలనుకుంటారు? నాది, నేను అనే మనసు మనకు రావాలి. అలాగ ఉంటేనే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదానికి పాత్రలు అవడానికి మనలను పిలిచాను, కానీ వేరొక దానికి కాదు. మనం ఈ రోజున ఆశీర్వదింపబడాలి, దేవుడు మనల్ని మర్చిపోకుండా ఉండాలి. దేవుడు మనల్ని మర్చిపోకుండా ఉండాలి అంటే ఆయన చిత్తంలోనికి మనము రావాలి. వాక్యం అదే సెలవిస్తారు. చూడండి, సియోను కూడా ఒక మాట, యెరూషలేము అనుకుంటుందంటే కొన్ని ఎదురేటువంటి సమస్యలు, శోధనలు, కష్టాలను బట్టి ఆ యెషయా గ్రంథం 49, 14, 16 వరకు చదివితే, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకునుచూ ఉన్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను
చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నాయి. నీ ప్రాకారములు నా ఎదుటనున్నవి. హల్లెలూయా. చూసారా, సియోను కుమారి అనుకుంటుంది, యెహోవా నన్ను ఏం చేశాడు, మర్చిపోయాడు, విడిచిపెట్టేశాడు, ఆయన జ్ఞాపకం పెట్టుకోలేదు. ఈరోజు మనం కూడా అలాంటి ఆలోచనలే మనకు వస్తాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, తీరని బాధ, కష్టం వచ్చినప్పుడు, కుటుంబంలో కలహాలు వచ్చినప్పుడు, లేకపోతే మరొకటి అపవాదైన సాతునిక ప్రభావం మన మీద పడినప్పుడు మనం కూడా ఎలాగ అనుకుంటామంటే, యెహోవా మమ్మల్ని మర్చిపోయాడేమో, దేవుడు మా పట్ల ఏ ప్రేమ చూపెట్టలేదే, కనికరం చూపెట్టలేదే అనుకుంటాం. కానీ వాక్యం ఏమంటుందంటే, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచు ఉన్నటువంటి సియోను కుమార్తెలాగా మనం అనుకుంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుస్తారేమో, కానీ నేను మాత్రం నిన్ను మరువను. హల్లెలూయా. దేవుడు మనల్ని మరిచేటువంటి వాడు కాదు, విడిచిపెట్టేవాడు అంతకంటే కూడా కాదు. కాబట్టి చూడము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నాయి. నా ఎదుట ఉన్నాయి నీ ప్రాకారములన్నీ కూడా. నేను ఎక్కడ చెక్కున్నాడు దేవుడు? అరచేతుల్లో చెక్కున్నాను సియోను కుమార్తె చెప్తున్నాడు. ఈ రోజున ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలైన మన జీవితాల్లో మనల్ని కూడా దేవుడు ఎడబాయలేదు, మళ్ళీ ఇంకనూ జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన మనందరి కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పని చేస్తూనే ఉన్నాడు, పని చేస్తున్నాడు. మనమే ఆయన కోసం మనం పని చేయడంలే. హల్లెలూయా. మన కోసం దేవుడు పని చేస్తూనే ఉన్నాడు, పని చేస్తూనే ఉన్నాడు. 24 గంటలు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని, నా రక్తము ద్వారా సంపాదించిన నా సంఘం ఉంది, నా బిడ్డలు ఉన్నారు, నేను సంపాదించిన సొత్తు, ఆ సొత్తు కోసం, ఆ సంఘము కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. మరి మనం విజ్ఞాపన చేస్తున్నామా? ప్రభా, నీవు నాకు ఇచ్చిన ఈ జీవితం, నాకు ఇచ్చిన ఈ రక్షణ, ఇటువంటి సౌభాగ్యవంతమైన జీవితం, ఆత్మీయత, ఆత్మికం, అన్నిటిని బట్టి కూడా మనం ఒక్కసారైనా మనము దేవునికి విజ్ఞాపన చేస్తున్నామా? చేయడంలే. ఎంతసేపు మనం చేసే ప్రార్థనలు ఏముంటాయి? మన అక్కరలే, మనకు కావలసిన అవసరతలే మనం చూస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి? భర్త, భార్య, అమ్మ, నాయన, తాత, అవ్వ, ముంటే మొత్తాత, మొత్తవ్వలు, వాళ్ళకి ఆరోగ్యం కానుంచి కాపాడు 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 అనుకుంటా పాడైపోయినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎప్పుడూ కాపాడే, ఇంకేం ఉండదు ప్రార్థన. వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు, వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు. ఒకనాడైనా మేమందరము ఆత్మీయతలో బలపడాలి, ఎదగాలి, విశ్వాసములో బలపడాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు గార్చే ప్రార్థన చేయాలి, మీ వాక్యానుసారంగా జీవించాలి, వాక్యముని ధ్యానించాలి, సహవాసంగా కూడుకోవాలి, సమాజముగా కూడటం మానుకోకుండా ఉండాలి. ఇట్లా ఆలోచన ప్రార్థన ఎప్పుడైనా చేసినామా? సమాజముగా కూడటం మానుకొనక కొందరు అని వాక్యం ఉంది కదా, అలాగ ఉండక అని వాక్యం బోధిస్తారు. కానీ మనం ఏం చేస్తాము? సమాజంగా కూడుకునేదే మనం చేయము. అప్పుడు వాక్యానికి వ్యతిరేకమా? ఏకీభవిస్తున్నట్లా? వ్యతిరేకమే. హల్లెలూయా. ఈ వ్యతిరేకత ఎలా ఉంది? దేవునికి దుఃఖాన్ని కలిగించే విధంగా ఉంది. అప్పుడు దేవుడు మన జ్ఞాపకంలో పెట్టుకోవాలా వద్దా? మీరే చెప్పాలి. జ్ఞాపకంలో పెట్టుకోవాలా వద్దా? పెట్టుకోకూడదు. దేవుడు మన జ్ఞాపకంలో పెట్టుకోకూడదు. ఎందుకంటే కొందరు సమాజముగా కూడటం మానుకొనుచున్నట్లుగా మీరు మానక, ఆ దినము ఇంకనూ సమీపిస్తుండగానే మీరు ఇంకనూ ఒకరిని ఒకరు పురిగొల్పుకుంటూ దేవుని హల్లెలూయా ప్రేమతో సత్కార్యములు చేయుటకు పురుగొల్పుకోమంటాడు. సత్కార్యములు లేవు, పురుగొల్పుకోవడము లేదు, సమాజంగా కూడేది లేదు. ఆదివారం కూడేది కూడా కష్టమే. సంతకాయలు రాలినట్లు, ఆడొక రాయి ఆడొక్కాయి రాలినట్టు నిదానంగా ఒక బయలుదేరి పాటలు పాడి వర్షిప్ అయిపోయి వాక్యానికి లేచినప్పుడు మన ఇష్టానుసారంగా రాలుకుంటూ వస్తూ ఉంటే ఒక రోజున అరణ్యంలో రాలిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. హల్లెలూయా. అరణ్యంలో ఎవరు రాలిపోయారంటే ఏమ్మా? అది చచ్చిపోయారు పాపం. అట్లా అరణ్యంలో ప్రయాణంలో చచ్చిపోయారు అనుకోండి, యాడికి పోవాలా? నీ బాడీ అయితే మట్టికి పోతుంది, ఆత్మ యాడికి పోవాలి? యాడికి పోవాలా? దేవుడి సంవత్సరం అంతా మనల్ని ఏం చేసుకున్నాడు? జ్ఞాపకం పెట్టుకున్నాడు. దీన దశలో ఉన్నప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకున్నా, మళ్ళీ పైకి లేవనెత్తా. అందుకే వాక్యం అంటుంది, చూడుము నా అరచేతులలోనే నిన్ను చెక్కి ఉన్నాను, ఆ తర్వాత నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనే ఉన్నవి. ఒకవేళ నీ ప్రాకారాలు పడిపోయినా వాటిని నిలబెట్టేవాడు దేవుడే. నువ్వు నిలబడి ఉంటే దాన్ని ఇంకా స్థిరపరిచేవాడు కూడా
దేవుడే. కాబట్టి ఆయన మనల్ని జ్ఞాపకంలో ఉంచుకున్న దాన్ని బట్టి మనము కనీసము దేవుని సన్నిధిని అనిపించడానికి చాలా చాలా ఆసక్తితో పరుగులు తీస్తూ ముందుకు వెళ్ళేటువంటి బిడ్డలుగా ఉండాలి. అది అపోస్తుల కార్యంలో చూస్తే దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని ప్రభుల వారిని గురించి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టింది ఎందుకు అని అంటే తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని కూడా వానిలో దాగి ఉన్నటువంటి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెబుతూ అన్నాడు. హల్లెలూయా. మనల్ని దీవించటానికి, ఆశీర్వదించటానికి, మనలో ఉన్న దుష్టత్వం మనంతటిని కూడా తొలగించటానికే తన సేవకుని పుట్టించి మన యొద్దకు ముందుగా పంపెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకంటే ముందుగా పంపాడు, మన కోసం పుట్టించాడు, ముందుగా మన కొరకు పంపాడు. ఎందుకు? మనలో ఉన్న దుష్టత్వం మనంతటిని తొలగించి మనల్ని ఏం చేయడానికి? ఆశీర్వదించటానికి, దీవించటానికి. దేవుడు అంత గొప్ప ఉన్నతమైన కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నటువంటి వాడు. ఆది కాండంలో కూడా మనం చూస్తే 8:1 కూడా ఏముందంటే, దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. నోవహు కాలములో జలప్రళయం వచ్చారు. ప్రజలందరూ కూడా పాపములో ఉన్నారు. పాపం వల్ల జీతం మరణం, మరణానికి ఆహుతైపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి తర్వాత దేవుని యొక్క మాటకు విధేయత చూపెట్టి ఆ జలప్రళయం ముందే నోవహు ఎలాగైతే దేవుని చేత మాట్లాడినప్పుడు ఆయన విన్న ప్రకారంగా ఓడను తయారు చేసి అందులో తను, తన కుటుంబము, భూమి మీద ప్రాకే ప్రతి జంతువును మొదలుకొని చీమ మొదలుకొని అన్నిటి కూడా 2 జతలుగా ఓడలోనికి తీసుకుని వెళ్ళి అన్నిటిని కూడా పెట్టుకొని భద్రం చేసుకున్నాడు. దేవుడు ఆ యొక్క ఓడ యొక్క తలుపును మూసివేశాడు. జలప్రళయం వచ్చేది, ప్రచండమైన జలప్రళయం వచ్చేది. 40 రాత్రి మొగళ్ళు వచ్చా. అయితే ఈ ఓడ ఎక్కడికి వెళ్ళిపోయేది? అరారత్ పర్వతం పైకి వెళ్ళిపోయి అంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళేంత నీరు భూమి మీదకి వచ్చేసారు. భూగర్భ జలాలు, ఆకాశ జలములు అన్నీ కూడా విప్పడిపోయాయి. అంత భయంకరమైన ప్రచండమైనటువంటి ఆ తుఫాను, ఆ జలప్రళయం వచ్చినప్పుడు మనుషులందరూ ఏమైపోయారు? చచ్చిపోయారు. అయితే దేవుడు తాను వాగ్దానము చేసినటువంటి కుటుంబాన్ని మాత్రము మర్చిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నాశనము నీ దగ్గరికి రావచ్చు, మరణము నీ దగ్గరికి రావచ్చు, లేకపోతే పాపము నీ దగ్గరికి రావచ్చు. అవి నిన్ను ముట్టకుండా, తాకకుండా నిన్ను ఆయన ఏం చేసుకుంటాడు? జ్ఞాపకం చేసుకొని నీ ఎడల దేవుడు చేసిన ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకుంటాడు. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాడు కాబట్టి వాక్యము సెలవిస్తున్నటువంటి రీతిగా ఏముంది అక్కడ? ఆయన భూమి మీద వాయువు విసిరినట్లుగా చేయటం వలన నీళ్ళన్నీ కూడా ఏమవుతూ వచ్చాయి? తగ్గిపోతూ వచ్చాయి. హల్లెలూయా. వారి మనుగడ భూమి మీద కొనసాగాలి, వారి జీవితం ఇక్కడ మళ్ళా ప్రారంభం అవ్వాలి. కాబట్టి భూమి మీద ఆ యొక్క ఎక్కువ సాంద్రతతో నిండిపోయినటువంటి ఆ నీళ్ళన్నీ కూడా ఇంకిపోవాలంటే దేవుడు ఏం పంపించాడు? గాలిని పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం మనకి ఎవ్వరూ తోడు లేదు, ఎవ్వరూ మనం పట్టించుకోలేదు. ఇక అరారత్ పర్వతం అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయే నా సమస్యలు, పాతాళములోనికి వెళ్ళిపోయే పరిస్థితులు నాలో ఉన్నాయి, నేను ఇక దిగజారిపోయిన పరిస్థితులు, గొంతుల వరకు వచ్చేసాను, దాన్ని ఎవ్వరూ కాపాడలేడు అనుకుంటాం. కానీ నిన్ను కాపాడేవాడు ఉన్నాడు. హల్లెలూయా. అంటే నోవహు చేసిన కార్యమేమి? ఆయన మాటకు లోబడ్డాడు, విధేయత చూపెట్టాడు. కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారంగా చేశాడు. యెహోవా అతనిని మర్చిపోలా, జ్ఞాపకము చేసుకున్నాడు. అదే వాక్యం సెలవిస్తోంది. అతనితో కూడా నోవహును, అతనితో కూడా ఓడలున్న సమస్త జంతువులను, సమస్త పశువులను కూడా దేవుడు ఏం చేసుకున్నాడు? జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. పశువులను వదిలేలా దేవుడు, జంతువులను వదిలేలా, మనుషుల్ని వదిలేలా, అన్నిటిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున మనకున్నటువంటి ప్రతి స్థితిగతిని, మనకు ఉన్నటువంటి పాడి పశువులను, జంతువులను కూడా దేవుడు ఏం చేసుకోడా? ఆ రోజు జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు చేసుకోడు అన్న దానికి అవకాశమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. జంతువులను గురించి కూడా దేవుడు వాక్యంలో ఉంది. జంతువులను కూడా ఆయన కాపాడేటువంటి వాడు, జంతువులను సహితము కూడా. మన ఇళ్ళలో మనం పాడి పశువులు ఉన్నాయి, కుటుంబ పోషణకి నెల మూలకు ఉన్నాయి,
ఆ గ్రామాల్లో బిడ్డలకి అందరికీ ఉంటాయి. ఏం బాగాలేకపోయినా అన్న ఆవుకు బాగాలేదు ప్రార్థన చెయ్యి అని చెప్పి చేయించుకుంటారు. ఎందుకు? మన దేవుడు అన్నిటినీ కూడా ఏం చేసేవాడు? జ్ఞాపకం చేసుకొని కాపాడేటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనల్ని జ్ఞాపకం తెచ్చుకుంటాడు, మనకున్న పశువులను జ్ఞాపకం తెచ్చుకుంటాడు, జంతువులను జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఆ రోజున నోవహుతో పాటు వీటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి అక్కడ భూమి మీద వాయువు విసురునట్లుగా చేయటం వలన నీళ్ళన్నీ ఏమేమితో వచ్చాయి? తగ్గిపోయాయి. ఈ రోజున ఉన్న మన స్థితిగతులు ఎలాంటివైనప్పటికీ కూడా దేవుడు తన అద్భుత ఆశ్చర్యకరమైన కార్యములు జరిగిస్తాడు, తన ప్రభావం పంపిస్తాడు. ఆ ప్రభావం బట్టి మన జీవితాలన్నీ కూడా ఏమవుతాయి? మార్చబడగలుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ చక్కని దీవెనతో నూతన ఆశీర్వాదముతో దేవుడు మన ముందుకు నడిపిస్తాడు. అందుకే అపోస్తుల కార్యములు 10:4 చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. అక్కడ కొర్నేలు గురించి మనం చదువుకుంటే మనందరికీ బాగా తెలుసు. కొర్నేలు ఎటువంటి వాడు అనంటే ఆయన చక్కగా దేవునితో సహవాసం చేసేటువంటి వ్యక్తి. అంతేకాదు ఇంకా ఏముంది అతనిలో మంచి గుణమో, ధర్మ కార్యములు చేయునటువంటి వాడు. ఆ వాక్యంలో ఏముందంటే ఆ యొక్క పరలోకం నుండి దిగి వచ్చిన దూత అక్కడ వచ్చి ఒక సమాచారం అందిస్తూ ఉంది ఆ కొర్నేలుతో. ఏమంటుందంటే చదువుక, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థకముగా చేరి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు. రైట్, దేవుడు మనల్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు, మర్చిపోలే. అయితే నిన్ను బట్టి ఏనాడైనా ఒక దూత వచ్చి నువ్వు చేసిన ప్రార్థనలు, నువ్వు చేసిన ధర్మకార్యాలు అక్కడికి జ్ఞాపకార్థకంగా చేరి ఉన్నాయని చెప్పారా ఎవరన్నా? మన పక్కింటి వాళ్ళు చెప్పినారా? దేవదూతల వరకు వద్దులే, వాళ్ళు ఏడో కదా ఉండేది. అర్థమవుతుంది నా మాటలు. మన ప్రార్థనలు కానీ మనం చేసే ధర్మకార్యములను గురించి ఎవరైనా మన గురించి ఒక మంచి సాక్ష్యం, ఒక చిన్న ఒక మాట అని చెప్పినారా? ఏమంటారా? ఒకటి ఇంకా హల్లెలూయా. ధర్మకార్యాలు, ప్రార్థనలు ఎక్కడికి జ్ఞాపకార్థకంగా పోవాలా? మనం ఏం ప్రార్థన చేస్తే జ్ఞాపకార్థకంగా పోతుంది? ఎంతసేపు నీ గురించి చేసుకుంటే పోదాం. ఏం చేయాలా? ఇతరుల కోసం మనం చేస్తే వీళ్ళెవరో భలే చేస్తున్నారు, అబ్బా నా పని చేస్తాను అనుకుంటాడు దేవుడు. దేవుని పని అదే కదా, నశించిన దానిని రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చా. మరి ఆయనతో పాటు మనం జత కడితే ఆ పని మనం చేస్తూ ఉంటే, దో ప్రభా వాళ్ళని రక్షించు, వీళ్ళని కాపాడు, వాళ్ళకి ఆరోగ్యం లేదు, వాళ్ళకి ఆర్థికం లేదు, ఆత్మీయత లేదు, చెడిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు, మీ బిడ్డలు గారిని మార్చునైనా అని మనం ప్రార్థన చేస్తే కన్నీరు గార్చి, అప్పుడు ఈ ప్రార్థన అడిగిపోతుంది. మనము ఈయన అడిగే ప్రార్థన అడిగి జ్ఞాపకం కాదు. నువ్వు ఎంతసేపు ఏం చేసుకుంటున్నట్లు గుంజుకునే ప్రార్థనే. హల్లెలూయా. ఏం ప్రార్థన? గుంజుకునే ప్రార్థన అంటే పేర్కొనేదే. హల్లెలూయా. ఎంతసేపటికి దేవుని దగ్గర ఏం దొరుకుతుందా? ఏ ద్రాక్షకాయలు దొరుకుతాయా, ఏ యాపిల్కాయలు దొరుకుతాయా? గుంజుకునేదే. అంతేకాని మనం చేసే ధర్మకార్యాలు, మన ప్రార్థనలు మాత్రం అక్కడికి జ్ఞాపకార్థకంగా వెళ్ళటం లేదు. అవి వెళితేనే నీ కోసం కూడా ఒక దూత పెట్టాడు దేవుడు. ఆ దూత వచ్చి నీతో మాట్లాడుతుంది. ఫలానా కుటుంబానికి వచ్చి, ఫలానా సంఘంలో ఫలానా వ్యక్తి నీవు చేసిన ధర్మకార్యములను, నీ ప్రార్థనలను జ్ఞాపకార్థకంగా పరలోకంలోనికి చేరి ఉన్నవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనను సంవత్సరాలు దయాకిరీటం ధరింపజేస్తూ వస్తూ 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 ఇన్ని కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన మన జ్ఞాపకంలో పెట్టుకున్నాడు కాబట్టి ఇవి చేశాడు. మనం జ్ఞాపకంలో ఉండినట్లుగా మనం కూడా ఏదైనా కార్యమో చేయవద్దా? చెయ్యాలి. ఆ కార్యాలు ఏమీ చేయకుండా మనము శుద్ధంగా దేవుని దగ్గర గుంజుకున్నవన్నీ తినుకుంటా అనుభవించుకుంటా కూర్చొని ఉంటే మనం అక్కడ ఉంటామా? మన పేరు ఆడ ఉంటుందా? జీవగ్రంథంలో రాయబడుతుందా? మన పేరు రాయబడుతుందా? ఉండవు. మనం అనుకుంటాం మందిరానికి పోతిని వస్తుని, 10కి పోతిని, 11కి వస్తుని, 11 పోతే 12కి వస్తుని అనుకుంటా ఉంటాం. దేవునికి ఇవ్వాల్సిన సమయం దొంగలించిన ఆడ ఫస్ట్ నెంబర్ 1 దొంగ. హల్లెలూయా. దొంగలు ఎక్కడికి ప్రవేశం లేదు. చాలా పెద్ద లిస్ట్ ఉంది. అవి ఏముండినా మనకు ఎక్కడ ప్రవేశం లేదు. అవి ఏముండినా మన మందిరంలో చలామణి అవుతా ఉంటే ప్రయోజనము లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అవన్నీ పెట్టుకొని మరలా మనం దేవుని మందిరానికి వచ్చి పాడి ఆడి ఏమమ్మ చేసి పోతే పరలోకం వస్తుంది అనుకుంటానరా? కొర్నేలు దగ్గరికి వచ్చిందంట దూత. కొర్నేలు దగ్గరికి వచ్చి చెప్తా ఉంది, నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు అక్కడికి చేరి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి చేరాయి? దేవుని సన్నిధికి. ఈరోజు నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి వెళ్ళాలి. అలా వెళ్ళనటువంటి ప్రార్థన అయినా, అలా వెళ్ళలేనటువంటి ధర్మకార్యములైనా నీవు చేయకూడదు. నువ్వు చేస్తేనే నీకంటూ ఒక జ్ఞాపకార్థకంగా ఒకటి మిగిలి ఉంటుంది. హల్లెలూయా. మరి అట్లాంటప్పుడు మన ప్రార్థనలు కూడా అక్కడికి పోవాలంటే దేవుని సన్నిధిలో చేరాలి, నీ ధర్మ కార్యములు చేరాలి. ఇవన్నీ కూడా చేసేటట్లుగా నీవు ఉండాలి. హల్లెలూయా. ఎంతసేపు మన స్వార్థ ప్రార్థనలు, మన స్వార్థం చూసుకుంటూ, మన కర్రలనే తీర్చుకుంటూ, మన కోసమే అడుక్కునేది కాదు. ఇతరులు కూడా ఏం చేయాలి? ఇతరులు కూడా సహాయం చేయాలి, ఇవ్వాలి. దేవుడు పెట్టిన కార్యాలు, నియమ నిబంధనలు, కట్టడలు అన్నీ కూడా మనము చేయాలి. అప్పుడైనా కనీసము మన గురించి ఒక జ్ఞాపకార్థకంగా అక్కడ దేవుని సన్నిధిలోనికి వెళ్తారు. ఏమి చేయము, ఏమి ప్రార్థన చేయము, ఏమి ధర్మకార్యాలు చేయము. మన పేరు కూడా ఆడ ఎన్ని పేజీలు తిరిగేసినా మన పేరు మాత్రము కనపడదు. హల్లెలూయా. ఏమో అర్థమవుతుందా? ఎన్ని పేపర్లు తిప్పినా కానీ కనపడదు. ఏసం బుక్కే చేతికి ఇచ్చేస్తాడు, చూసుకోరు. దమ్ము ఉంటే నీ పేపర్ ఉందేమన్నా ఉంటుంది, రజక ఉండదు. హల్లెలూయా. కాబట్టి కొర్నేలి చేసిన ప్రార్థనలు, ధర్మకార్యాలు జ్ఞాపకార్థకంగా దేవుని సన్నిధికి చేరాయి అంటే మనం ఏమనుకుంటాం? ఆయన మన జ్ఞాపకంలో పెట్టుకుంటే చాలులే అని అనుకుంటాం. పెట్టుకున్నాడు, బ్రతికే ఉన్నాం, ఆరోగ్యంతో ఉన్నాం, మందిరానికి వస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, కూలీ, వ్యవసాయం, వ్యాపారం అన్నీ చేస్తున్నాం. అయితే మనల్ని బట్టి కూడా ఒకటి జ్ఞాపకార్థకంగా దేవుని సన్నిధికి చేరాలి. నీ భక్తి కలిగిన జీవితము, నీ ప్రార్థన, నీవు చేసే ధర్మకార్యాలు అన్నీ కూడా ఎక్కడ చేరుకోవాలా? దేవుని సన్నిధికి చేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతంగా ప్రార్థన చేయకూడదు, బలవంతంగా ధర్మకార్యాలు చేయకూడదు, బలవంతంగా ఏమి కూడా దేవుని విషయములలో చేయకూడదు. ఎలా చేయాలా? మనస్ఫూర్తిగా అని ఆయన పగిలిపోయేటట్లు చేశారు. గుండె పగిలిపోతుందమ్మా స్వామి, ఇంత చేయలేను నేను అనుకోవద్దండి. ఎట్లా చేయాలా? చేస్తేనే నీకు దేవుడు ఇష్టంగా ఇస్తాడు. నువ్వు ఇచ్చే అలవాటు చేసుకుంటే దేవుడు కూడా నీకు ఇచ్చే అలవాటు చేసుకో. మనం బిగ తీసుకుంటే అక్కడ కూడా బిగ తీసేదే. మనం మీద బిగబట్టుకొని ఈ లూజ్ వదిలేండి, తాడు కొంచెం అట్లా వదిలేండి, వదులుతాడు దేవుడా. నువ్వు వదలరా తాడు ఫస్ట్, మళ్ళీ వదలుతారు కిందికి అంటాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మన జ్ఞాపకంలో పెట్టుకొని దేవుడు నిత్యము మన జ్ఞాపకంలో పెట్టుకోవాలి అని అంటే మనం జీవితంలో మన కార్యాలు, మన క్రియలు కూడా దేవుని సన్నిధికి చేరాలి, మన ప్రార్థనలు కూడా చేరాలి. అటువంటి ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి జీవిస్తే దానికి మించినటువంటి భక్తి కలిగిన జీవితము ఇంకొకటి ఉండదు. అప్పుడు దేవుడు కూడా మనల్ని ఎప్పటికీ మరచిపోడు. హల్లెలూయా. మనము దీన దశలో ఉంటే కూడా ఆయన మనల్ని మరలా ఏం చేసుకుంటాడు? జ్ఞాపకం పెట్టుకుంటాడు, మనల్ని హెచ్చిస్తాడు, లేవనెత్తాడు, పైకి లేవనెత్తాడు, మనల్ని కనికరం చూపెడతాడు. ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకంలో పెట్టుకోవాలి. మనకు దేవుడు ఎన్నో పర్యాలు హెచ్చరిస్తూ ఉంటాడు, ఇది చేయలేదు, చెయ్యి, ఇది చెయ్యాలి, చెయ్యి అని చెప్తూ ఉంటాడు. అయినా ఈ చెవులో విని ఈ చెవులో వదిలేస్తే ఇక పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది వాక్యం బోధిస్తుంది. పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది, మారు మనస్సు పొందుడి. మారనటువంటి బ్రతుకులు, మారని మనస్సులు మార్చుకో. ఎందుకు వాక్యం చెప్పేదంటే పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది అంటే దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. మనము చేయాల్సినవన్నీ కూడా ఖచ్చితంగా దేవుని చిత్తానుసారంగా, దేవునికి ఇష్టానుసారంగా చేయడం నేర్చుకోవాలి. మందిరం వదిలి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన చిత్తములోకి వెళ్ళిపోకూడదు, మన ఇష్టానుసారంగా వెళ్ళిపోకూడదు. ఇక్కడ విన్న వాక్యాన్ని ఇక్కడే విడిచిపెట్టి దులుపుకొని వెళ్ళిపోకూడదు. దాన్ని ఎక్కడ భద్రం చేసుకోవాలా? ఎక్కడ? హృదయంలో భద్రం చేసుకొని మన ఇంటికి వెళ్ళి వాక్యం ఏం విన్నాను అని మరలా ఒకసారి తిరగేసి చదివితే అది అక్కడ అలాగే స్థిరంగా ఉంటుంది ఆ వాక్యం. మనం ఇక్కడ విన్నది ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళి బయటకు వెళ్ళిపోతుంటే లోకంలో ఉన్నటువంటివన్నీ చూస్తే లోక సంబంధమైన సాంప్రదాయం, ఆచారము, పద్ధతులు, మాటలు అన్నీ మారిపోతాయి.
ఇక్కడ మనం ఇక్కడికి వచ్చింది కూడా ప్రయోజనం ఉండదు. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసాన్ని, భక్తిని ఎలా కాపాడుకుంటే ఎంత మంచిదో, ఎంత క్షేమమో అదే రీతిగా దేవుడు కూడా మనల్ని జ్ఞాపకంలో పెట్టుకొని మర్చిపోకుండా ఉంటాడు. హల్లెలూయా. దేవుడి మాటలన్నింటినీ మన వినికిడిలో భద్రపరచును గాక. ప్రార్థించుకుందాం. మహాఘనత వహించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రశస్తమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ మంచి సమయంలో ప్రభా దేవా, మమ్మల్ని సంవత్సరం అంతా కూడా మీరు కాచి కాపాడారు, భద్రపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, మీరు నమ్మదగిన దేవుడు, మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకున్నారు. మేము దీనదశలో ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మమ్మల్ని ఆదరించారు, ధైర్యపరిచారు, ఓదార్చారు. మీ వాత్సల్యతతో ప్రభా మమ్మల్ని కనికరించారు. మీ కటాక్షమును మేడలో చూపెట్టారు. మేము ఏ స్థితిలో ఉన్నా, ఏ పాటి వారమైనప్పటికీ కూడా మీ యొక్క అనాది సంకల్పము చొప్పున మీ శాశ్వతమైనటువంటి ప్రేమలో మమ్మల్ని బ్రతకనిస్తూ, మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకొని ఒక చక్కని కుటుంబాలను, సంఘాన్ని ప్రభా మీరు మాకిచ్చి మీ వాక్కులతో అనుదినము మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇటువంటి చక్కని భాగ్యవంతమైన జీవితం, ఆత్మీయతలో ప్రభా ఎదగటానికి మీరు మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి నేటి వరకు సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు నమ్మదగిన దేవుడు కాబట్టి దేవా, మేము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ కూడా మమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారు. దేవా, అందును బట్టి మేము ఏమి చెల్లించినను మీ రుణం మేము తీర్చుకోలేనటువంటి వాళ్ళమే. ప్రభా, ఏ యోగ్యత అర్హత లేనటువంటి మమ్మల్ని మీరు ఇంతగా ప్రేమించారు. మరి మీ ప్రేమను పొందుకున్నటువంటి మా జీవితములలో కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనైనా మీ అడుగు జాడలలో నడవటానికి, మీ మార్గములో నడవటానికి మాకు సహాయమును దయచేయండి, కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ విధమైనటువంటి మీ గొప్ప దైవ కార్యాలు మా అందరి కుటుంబాలలో కూడా మీరు జరిగించండి. ప్రభా, ఈ సమయంలో విత్తబడిన వాక్యం దేవ ప్రతి హృదయ అంతరంగములో కూడా మీరు భద్రపరిచి మీరు మమ్మల్ని మరిచిపోలేదు అన్న సత్యమును గ్రహించి నాయన దీనదశలో ఉన్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు అని దేవా, మేము చేసే ప్రార్థనలు, మా ధర్మకార్యములు కూడా మీ సన్నిధికి చేరునట్లుగా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి అటువంటి చక్కని సిద్ధపాటుల్లోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. నిత్యము నా తండ్రి ప్రభా, మీ దీవెన ఆశీర్వాదానికి పాత్రలు కావడానికి తండ్రి మీరు కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. సంఘంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు ప్రభా మీ యొక్క కనుదృష్టి మా అందరి మీద కూడా మీరు ఉంచి మా ముందున్నటువంటి నా తండ్రి ప్రభా ప్రతి దేవా నా తండ్రి ప్రభా దినాలలో ప్రతి క్షణంలో కూడా నేను మీ సన్నిధిని అనుభవించడానికి మా అందరికీ కూడా ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. బిడ్డలందరికీ కూడా మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని సదాకాలము నిలుచు దీర్ఘాయుని మీరు దయచేయండి. దేవా, సమస్యల్లో ఉన్న బిడ్డలకు, శోధనలలో ఉన్నటువంటి బిడ్డలకు విడుదల కలుగు చేయండి. పరిపూర్ణమైన సంతోషం, సమాధానం, ఆనందాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. నూతనమైన దీవెనలు, ఆశీర్వాదాలతో దేవా మేమందరం కూడా తృప్తి పొందినట్లుగా మా యొక్క ప్రతి ఒక్కొక్క కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ విధంగా ప్రభా మీ ఉన్నతమైన కార్యాలు మా అందరిలో కూడా మీరు జరిగించి మహిమ పొందుకొనమని దేవా మీ యొక్క నిత్యకృప, ప్రసన్నత, మీ దైవికమైన ఆశీర్వాదం మా అందరి ఇడలో కూడా మీరు చూపించమని, సకల దీవెన ఆశీర్వాదములకు మమ్మల్ని పాత్రలుగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు, మన కుటుంబములకు తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మహోన్నతుడైన రాజు ఆరాధనా, ఆరాధనా, హల్లెలూయా, హల్లెలూయా. సదా పాడెదా నా యేసు
పాడుచు కొనసాగెదన్ జీవితాంతము. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా. యుగముల పూర్వము నుండి సర్వయుగముల వరకు ఆది అంతము లేని ఆద్యంతరహితుడవు. ఉన్నవాడను వాడవు, ఉన్నవాడను వాడవు. మారని ప్రేమకు వందనము, ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా. సదా పాడిన నా యేసుకే ఆరాధనా. స్తుతి పాడుచు కొనసాగెదన్ జీవితాంతము.